హాయ్, వెల్కమ్ టు మన F&O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంటర్డే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేయొచ్చు. నిన్న వచ్చి మనకి డో జోన్స్ అంటే యూఎస్ మార్కెట్స్, అమెరికా మార్కెట్స్ నిన్న నైట్ -73 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయినాయండి. ఈ రోజు మన మార్కెట్స్ ఇంకా ఓపెన్ అవ్వాలి. చాలాసార్లు చెప్పా, మన నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత మన ఫ్యూచర్స్ ట్రేడ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ అంటాం. మన మార్కెట్స్ క్లోజ్లో ఉన్నా సరే గిఫ్ట్ నిఫ్టీ మనకి మార్కెట్స్ ఎంతలో ఓపెన్ అవ్వచ్చు అనేది ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 19 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం మన టైంకి వచ్చి 130కి ఓపెన్ అవుతాయి. సో అవన్నీ ఇక్కడ April 15 రెడ్లో ఉన్నాయి కదా. April 16 ఏషియా మార్కెట్స్ మిక్స్డ్లో ఉన్నాయి. జపాన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి. రిమైనింగ్ సమ్ మార్కెట్స్ మనకి రెడ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు సెన్సెక్స్ ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎక్స్పైర్ అవుతుందో అంటే క్లోజ్ అవుతుందో దాని అబవ్ అండ్ బిలో ఆల్ స్ట్రైక్స్ 0 అయిపోతాయి. సో మనకి చాలా బెనిఫిట్. థర్స్డే ఎక్స్పైరీ డే రోజు మనకి చాలా బెనిఫిట్. సో మన మార్కెట్స్ జస్ట్ నో ఓపెన్ అయినాయి. మనం సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నా మనం చూసే చార్ట్ మాత్రం నిఫ్టీదే, ఎందుకంటే నిఫ్టీలోనే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాం డైలీ. సో నిన్న మార్కెట్లో స్ట్రెంత్ ఫామ్ నిన్నటి వీడియో చూడండి, ఒకసారి చూడండి. మార్కెట్లో స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి మార్కెట్ ఎలా ఫైట్ చేసింది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అయితే 24,300 బ్రేక్ చేసుకుని 24,400లో మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇది చాలా మంచి లెవెల్. రీసెంట్ డేస్లో ఈ లెవెల్ కొత్తగా ఇప్పుడే ఫామ్ అయింది. సో అక్కడ నుండి మార్కెట్ అయితే ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది కదండి, అక్కడే మనం ఆల్రెడీ సెన్సెక్స్ 78,000 ఉంది కదా, అక్కడ నుండి పైకి వెళ్ళిపోయి 78,700, 78,900 కాల్స్ అయితే నేను ఫుల్గా సెల్ చేస్తాను. చూడండి, 79,100, 78,700, 78,900 కాల్స్, ఒక 100 రూపీస్ స్ట్రైక్, 70 రూపీస్ స్ట్రైక్ అన్నీ కూడా నేను సెల్ చేస్తాను. ఎందుకంటే నార్మల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు మార్కెట్లో 1 అవర్ వరకు మీరు ఏవి చూసుకోకూడదు, మార్కెట్ డైరెక్షన్ చూసుకుని ఆ తర్వాత ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్ బయ్యర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఆప్షన్ బయింగ్ రికమెండ్ చేయను, ఎందుకంటే మీరు తీసుకునే స్ట్రైక్ మార్కెట్ కానీ రీచ్ అవ్వకపోయినా దాని బిలో క్లోజ్ అయినా సరే టోటల్ ప్రీమియం వచ్చి 0 అయిపోతుంది, మీరు ఇరుక్కుపోతారు. అదే మన ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే మనం తీసుకున్న స్ట్రైక్ 0 అయిపోతే అది మనకి బెనిఫిట్. మీకు అలాంటి స్ట్రైక్స్ మార్కెట్ నుండి మీరు పైకి వెళ్ళిపోతే ఎవ్రీ 100 పాయింట్స్కి దొరుకుతుంది, మార్కెట్ నుండి బిలోకి వెళ్ళిపోయినా ఎవ్రీ 100 పాయింట్స్కి దొరుకుతుంది. కాబట్టి ఇది చాలా సేఫెస్ట్ ఇది గేమ్, సేఫ్గా ఆడుకోవచ్చు. మీరు చూడొచ్చు, మనం యావరేజ్ చేసిన 61 రూపీస్లో ఉంది, ఇప్పుడు 35కి వచ్చింది. అలాగే మార్కెట్స్ అయితే మొన్న పీ స్టాక్స్ ఫెయిల్ అయినప్పటి నుండి 23,500 నుండి చూసుకుంటే ఒకటే వెర్టికల్ డైరెక్షన్లో వెళ్ళిపోయినాయి. ఇక్కడ గ్యాప్ క్లోజ్ అవ్వాలా, నేను చాలాసార్లు చెప్పా గ్యాప్ థియరీ. ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ ఫామ్ అవుతుందో ఆ గ్యాప్స్ కమింగ్ డేస్లో క్లోజ్ అవుతుంది, కవర్ చేసుకుంటుందని. ఈ రోజు కూడా గ్యాప్ అప్ అయింది, కానీ చూడండి మొత్తం గ్యాప్ ఈ రోజే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసుకున్నారంటే మీరు 24 నిఫ్టీ 24,400లో ఓపెన్ అయింది కదా, అది నిన్నటి మార్కెట్ హై వరకు ఆల్మోస్ట్ డౌన్ అవ్వకుంటూ పడిపోయి మార్కెట్ ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకుంది. ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ఫిల్ చేసింది. ఈ గ్యాప్లో మా కరెంట్ సెన్సెక్స్ 78,000 ఉంది, అక్కడ నుండి 600 పాయింట్స్, 700 పాయింట్స్, 800 పాయింట్స్కి 78,900, 78,600, 79,100 స్ట్రైక్స్ తీసుకొని మనం కాల్స్ హ్యాపీగా ఈరోజు సెల్ చేసుకుని చాలా ఈజీ మార్కెట్ అండి. ఇది నార్మల్ ఎక్స్పైరీ టైప్ ఈరోజు మనకి. సో మనమైతే ఆఫ్టర్నూన్, నేను చాలాసార్లు చెప్పా, ఆఫ్టర్నూన్ 1:30కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు మీరు పొజిషన్స్ క్లోజ్ చేసేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందో చెప్పలేం. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మీరు పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోలేరు. కాబట్టి బిఫోర్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి మీరు పొజిషన్స్ ఎగ్జిట్ చేసి కొత్తగా మళ్ళీ మీకు ఎంట్రీ దొరుకుతుంది. ఖచ్చితంగా దొరికినప్పుడు మార్కెట్ డైరెక్షన్ బట్టి మళ్ళీ తీసుకోవచ్చు. సో నేను పుట్స్ కూడా సెల్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఇంకా 77,500లో ఉంది సెన్సెక్స్. నేను ఇంకొక 800 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయి 76,000 చేంజ్లో పుట్స్ సెల్ చేసా. చూడండి, కరెక్ట్గా 130 నుంచి ఈరోజు చార్ట్ ఎవరైనా పెట్టుకొని చూడండి, 130 నుంచి మార్కెట్ మళ్ళీ అప్వర్డ్స్కి వెళ్ళింది. సో మళ్ళీ నేను 78,000 కాల్ అయితే 73 యావరేజ్లో సెల్ చేస్తే ఇప్పుడు 65 ఉంది. ఇది ఒక 20-30 రూపీస్ వచ్చే వరకు దీన్ని హోల్డ్ చేస్తే, ఇదిగోండి ఒకసారి వీడియో పాస్ పెట్టుకొని చూడండి. 73లో మనం సెల్ చేసాం కదా, ఆ స్ట్రైక్ ఇప్పుడు 48కి వచ్చింది. ఇదిగోండి 78,000 కాల్ 48 మళ్ళీ 50కి వచ్చింది. ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. కరెక్ట్గా 130 నుంచి మార్కెట్ మళ్ళీ టోటల్ వెర్టికల్ రికవరీకి వెళ్ళిపోయింది. షార్ట్ కవరింగ్ చూడండి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి. సో ఈ టైంలో కానీ మీరు తీసుకున్న స్ట్రైక్స్ లాస్లో ఉన్నాయని చెప్పి మీరు మళ్ళీ యావరేజ్ చేశారనుకో ఆప్షన్ బయర్స్ కంప్లీట్ మీరు ట్రాప్ అయిపోతారు. అందుకే ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లింగ్ మార్కెట్ నుండి 500 or 600 పాయింట్స్, ఐ మీన్ సెన్సెక్స్ అయితే 500-600 వెళ్తారు, నిఫ్టీ అయితే 100 or 200కి వెళ్తారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కమింగ్ వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.